అయ్యే ఈ చూడాలి, జనాలు చూడాలి ఏంటండి. సేఫే కదండి. పోనీ ఇక్కడ ఏం తెలుసా, ఎవరు నామినేట్ చేస్తున్నారు అక్కడ అందరూ, ఎవరైతే ఎక్కువ మళ్ళీ బయట జనాలు ఇంప్రెషన్ ఎక్కువ ఉంది వాళ్ళని ఎవరు టార్గెట్ చేయట్లా. ఎందుకు తెలియదండి వాళ్ళకి, తెలుస్తుందండి వాళ్ళకి బంగారంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే పర్సన్స్ కానీ లేకపోతే వాళ్ళందరూ ఇప్పుడు సోయల్ గారితో ఆయన డిమాండ్ పవన్ మాట్లాడాల, లాస్ట్ వరకు ఎందుకు మాట్లాడలేదు, నువ్వు కొంచెం కోపం తగ్గించుకోవాలి, అలా చేయడం కరెక్ట్ కదా అన్నాడని అది చెప్పారు కదా, తెలిసిపోతుంది ఒక్కొక్కరికి ఏంటనేది. ఇంకోటి లేస్తే తోపు 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 అని చెప్పి లేపుతున్నప్పుడు కూడా తెలిసిపోతుంది. కానీ ఒకటే చెప్తున్నాను, డిమాండ్ పవన్ ఒక ఛాలెంజ్ చేశాడు, నేను ఖచ్చితంగా ఉంటాను, టికెట్ ఫినాలి కొడతానని. మనోడు కొట్టాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్తున్నా, ఏ అంటే స్వార్థం లేదు, కల్మషం లేని మనిషి అబ్బా డిమోన్ పవన్. నిజంగా అసలు ఆ అబ్బాయి మాట్లాడుతుండే, అరే మాట్లాడరా పాయింట్ అయినా మాట్లాడరా బాబు అని ఫీలింగ్ వస్తుండదు ఆ డిమోన్ పవన్. కానీ ఏంది ఎందుకు వచ్చిందిరా మళ్ళీ ఎవరితో మాట్లాడితే ఏదో బాధ అన్న ఇదితో అంత చిన్నపిల్లల మనస్తత్వం అనమాట. సో ఆయన మంచిగా విన్ రావాలని కోరుకుంటున్నా. తనుజ నుంచి కళ్యాణ్కి వచ్చింది, కళ్యాణ్ నుంచి డిమోన్ పవన్ కి వెళ్ళాలని కోరుకుంటున్నా లాస్ట్ కి. ఎస్ ఎస్ ఎందుకంటే బట్ ఫైనల్ గా ఎమ్మెల్యే గారికి వెళ్ళాలి, హైప్ డిమాండ్ పవన్ రావాలి ఎండింగ్ కి, బట్ గెలవస్తుంది. సంజన ఏదో ఇష్యూ అయిందని చెప్పేసి వాళ్ళు ఏదో అన్నంత మాత్రం మన క్యారెక్టర్ బ్యాడ్ కాదని రీతూకి డెమోన్ కి బాగా మోటివేట్ చేసింది, భలేగా ఫ్రెండ్షిప్ అయ్యింది లాస్ట్ వీక్. కానీ ఈ రోజు మళ్ళీ డెమోన్ పవన్ ని అదే కాన్సెప్ట్ ని తీసింది మళ్ళీ యాక్చువల్ గా నాగార్జున సార్ దీన్ని అడగరు, కావాలని రాసి పెట్టుకోండి, అది అడగడు, వేస్ట్ మాట్లాడి మనమే అడగాల్సింది. అర్థమవుతుందా, మనమే ఇప్పుడు ఇట్లా మాట్లాడుకోవాల్సింది తప్ప ఆయన అయితే అడగడు. ఎందుకంటే ఇప్పుడు తనుజ గారు బుద్ధి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆమెకేం చేయాలి అర్థం కాక ఏది పడితే అది నామినేషన్ చేస్తుంది. పాయింట్ లేదబ్బా, టూ బి ఫ్రాంక్ పాయింట్ లేదు అక్కడ, ఇవాళ నుంచి స్కిప్ అయిపోయింది అంతే, పాయింట్ లేదు. ఇంకే పాయింట్ పెట్టాలి, మనోడు కాడ ఉన్నది డిమోన్ పవన్ ఏం చేయగలుగుతారు వీళ్ళు, ఏమైనా చేయాలి, అది తప్ప ఇంకేమైనా ఉందా? ఆయన బ్యాక్ డ్రాప్ లేదు కదా, గేమ్ ఆడేస్తున్నాడు, మా అంతటితో మంచిగా ఉన్నాడు, ఏ విధంగా నామినేట్ చేస్తారు రీతు అనే విషయం తప్ప, అందుకని తీసుకొస్తున్నారు. ఈ మధ్యలో కూడా దూరింది ఒక దగ్గర, డిమోన్ పవన్ ని ఇమ్మాన్ గారా ఎవరు చేస్తున్నారండి, ఎవరు చేస్తున్నప్పుడు మధ్యలో దూరింది, ఈమెందుకు వచ్చింది అబ్బా మధ్యలో, నాకు అర్థం కాదు. సోమశెట్టి గారు డిమాండ్ పవన్ చేస్తున్నప్పుడు ఏమి దూరింది మధ్యలో, ఎందుకు జరుగుతుంది, ఏం అవసరం నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు అదే చెప్తున్నా, వీళ్ళ దగ్గర పాయింట్లు ఉన్నావు కానీ అవతల చేసినప్పుడు మాత్రం మా దగ్గర పాయింట్లు ఉన్నాయి దూరుతున్నారు. కానీ ఏదేమైనా ఫైనల్ గా మాట ఏంటంటే, నిన్న నామినేషన్స్ చాలా వరస్ట్, మళ్ళీ బిగ్ బాస్ ఇంకోసారి నామినేషన్స్ పెట్టాలని కోరుకుంటున్నాను. సీరియస్ గా చేయలేదని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏమంటే రీజన్స్ లేవాలి ఎవరిని చేయాలనేది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎవరైనా సీరియస్ గా చేయాలంటే మళ్ళీ బాబా ఇది ఎక్కడ మనకి నెగిటివ్ అయిపోతుంది అని ఫీలింగ్. మళ్ళీ డిమాండ్ పవన్ రీతు అయితే బయట అంత లేదేమోలే అనే ఫీలింగ్ వాళ్ళిద్దరే లేపుతున్నారు. లేస్తే అది మీకు తెలుసు, చాలా మటుకు అందరూ డిమాండ్ పవన్ లేపారు అక్కడ, అవునా కదా. మనోడు ఏమన్నాడు, తిరిగి ఏం చేయలేడు, పవన్ వేసుకుంటారు, అది సేఫ్ నామినేషన్స్, అది కరెక్ట్ కాదు, అది మనకు తెలుస్తుంది. ఎస్ అంటే ఇప్పుడు రీతు సంజన గారు మళ్ళీ నిన్న కలిశారు కదా, కంటే ఎక్కువ చెప్తే లాగ్ అవుతుందిరా. లేదు అదే రీతు సంజన గారు దోస్తులు అయిపోయారు నిన్న, ఎలా అనిపించింది? దోస్తులు అయ్యారు అనిపించింది, మళ్ళీ లాస్ట్ లో కూడా మళ్ళీ సంజన గారు అయితే అంతేం ఒప్పుకోలేదు, ఆ రీతు గారు ఎక్కువ ఒప్పుకోలేదు అనిపిస్తుంది. బట్ ఫైనల్ చూద్దాం. లిప్స్టిక్ వేసుకుంది బ్రదర్, అందుకని ఉండిపోయింది, లిప్స్టిక్ వేసుకోకపోతే ఉండేది కాదేమో, సో అట్లా అనమాట. సో